హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆలు 65 ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఆలు 65 అనేది చాలా ఈజీ రెసిపీ అండి. మనం దీన్ని స్నాక్‌గా కూడా తినొచ్చు. లేకపోతే రసము, పప్పుచారు అలాంటి వాటిల్లో మనము సైడ్ డిష్‌గా కూడా యూజ్ చేసుకొని తినొచ్చనమాట. పిల్లలైతే స్నాక్‌గా తింటానికి చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి పిల్లలకి టేస్ట్ చేయండి. మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి. దీనికొచ్చేసి నేను మీడియం సైజ్‌వి 4 పొటాటోస్ అయితే తీసుకున్నాననమాట. చూడండి ఈ సైజులోవైతే మనకి ఒక 3 మెంబర్స్‌కి సరిపోతాయన్నమాట పొటాటోసు. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకున్నాను. ఎందుకంటే పైన ఎక్కువ డస్ట్ ఉంటుంది గదా! వాష్ చేసుకొని నీట్‌గా పీల్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే మనకు పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. అప్పుడు మనకి పీల్ చేసినప్పుడు ఆ డస్టు అనేది పొటాటోకి పట్టకుండా ఉంటుందనమాట. టేస్ట్ చేంజ్ అవుతుంది గదా! ఆ డస్ట్ అనేది పొటాటోకి పట్టినప్పుడు. సో, అందుకని ముందే వాష్ చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసిన వాటర్‌లో ఈ పీల్ చేసిన పొటాటోస్ వేసుకుందామండి. అందరికీ తెలిసిందే గదా! పొటాటోస్ అనేవి మనము కట్ చేసిన తర్వాత కూడా సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. అలా 4 బంగాళదుంపలు పీల్ చేసిన తర్వాత వాటిని అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టు పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ సైజులో అయితే మనకి ఈజీగా ఫ్రై అవుతాయన్నమాట. ఆలు 65 అంటే డీప్ ఫ్రై చేస్తాం గదండీ! సో, అవి పీసెస్ అనేవి మీడియం సైజులో ఉంటేనే మనకి నీట్‌గా లోపల కూడా ఫ్రై అవుతాయన్నమాట. ఈవెన్‌గా ఫ్రై అవ్వటానికి ఎక్కువ బావుంటుంది. సో, అన్ని పొటాటోస్‌ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్‌లో వేసుకున్నవి మళ్ళీ మనము వాటర్ లేకుండా ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలి. ఇక్కడ చూస్తారు గదా! నేనొక వెడల్పు బౌల్‌లో అయితే తీసుకున్నాను. వాటర్ అనేది రాకుండా చూసుకోవాలండి ఎక్కువ. చెమ్మంతా ఆరిన తర్వాత దీంట్లోకి పసుపు వేసానండి. పసుపు, కారము, సాల్ట్ వేసుకున్నాము. జీలకర్ర పొడి, మసాలా పౌడర్ కూడా వేసాననమాట. గరం మసాలా అండ్ అల్లం పేస్ట్ వేశాను. నేను ఇవి మనకి హోటల్‌లో అయితే కలర్ యూజ్ చేస్తారండి. సో, అవి రెడ్‌గా వస్తాయి. నేనైతే కలర్ ఏమి యూజ్ చేయట్లేదు. మనం ఇంట్లో తినటానికే కాబట్టి రెడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు. అందుకని పసుపు వేశానండి. ఇప్పుడు కలర్స్ యూజ్ చేయటం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు. సో, అందుకని కలర్‌ని మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తున్నాననమాట. కలర్ యూజ్ చేయకుండానే చేయటానికి మనకి లుక్ కాదు కదండీ! హెల్త్ అనేది ఇంపార్టెంట్. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కారం అనేది పొటాటోస్‌కి కారం, సాల్ట్ పట్టిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఏమీ అవసరం లేదు. కార్న్ ఫ్లోర్, శనగపిండికి కూడా మనకి పొటాటోస్‌లో ఉన్న వాటర్ చెమ్ము ఉంటుంది గదా! అది అగైన్ మనము ఆయిల్ కూడా వేసాం కదండీ! ఆయిలు వీటికి ఉన్నదే సరిపోతుందనమాట. వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు కలుపుకోవడానికి. చూసారు గదా! నాకైతే సరిపోయింది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం గాబట్టి ఉన్న వాటర్‌తోనే సరిపోయిందనమాట. ఇవన్నీ బంగాళదుంపలకి పట్టిన తర్వాత హీట్ అయిన ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారే వేసుకోవద్దండి. విడివిడిగా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఆయిల్ ఫుల్‌గా పోయలేదు. ఎందుకంటే ఆయిల్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది గదా! మనం ఎక్కువ యూజ్ చేయటానికి ఉండదు. అందుకనే చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే మంచిది. ఆయిల్ అనేది మనకి సేవ్ అవుతుంది. మళ్ళీ మనం దీన్ని ఎక్కువ టైం రీయూజ్ చేయకూడదు కాబట్టి, తక్కువ ఆయిల్‌తోనే ఫ్రై చేసుకుందాము. సో, ఇక్కడ అయిపోయిందండి. ఆ విధంగా ఫ్రై చేసుకొని, దీంట్లో కొద్దిగా ఫ్రై చేసిన కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. చూసారు గదా! చాలా ఈజీ అండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనం ఇది చేయటానికి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.